దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 5వ తేదీ ఫిబ్రవరి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశము, ప్రత్యేకమైన వాగ్దానము, ప్రత్యేకమైన మన జీవితానికి కావలసినటువంటి అతి ప్రాముఖ్యమైన వర్తమానం మనము నేర్చుకోబోతున్నాం. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న వాగ్దానము, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. ఇంత పడదు కాబట్టి క్యాలెండర్లో నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. కీర్తనలు 128:2. అయితే పూర్తి వచనము నిశ్చయముగా అంటే ఇంకా ఖచ్చితముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. ఇది ఈ విధంగా మనకి వాక్యం ఉంది. అయితే ఒకసారి ఈ పూర్తిగా ముందు వెనుక మనము చూడబద్దులమై ఉన్నాము కనుక ఇప్పుడు కూడా దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనకి సెలవిస్తుంది ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నెంబర్ 1 ఏంటి? ధన్యులు. కనుక ఈ ధన్యత ఎవరికి చెప్పబడుతుంది? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి. అంటే టు అడ్రస్సింగ్, అంటే నీ చేతుల కష్టార్జితం ఎవరు అనుభవిస్తారు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. రైట్. అయితే ఇప్పుడు ఈ కళ్ళద్దాలు పెట్టి మనము ఏం చూడాలి? నెంబర్ 1 భయభక్తులు. భయభక్తులు కలిగి ఉంటే కుదరదు. ఏం కావాలి? ఆయన త్రోవల యందు. కాబట్టి నీ తలంపుల వంటివి నా తలంపులు కాదు, నీ మార్గముల వంటివి నా మార్గములు కాదు అని చెప్తున్నాడు. కనుక మొట్టమొదట దేవుని యొక్క మార్గము ఎరిగి ఉండాలి. రెండవది ఆయన యందు భయము. మూడవది ఆయన యందు భక్తి. కాబట్టి ఈ 3 ఉన్నవారు ఇప్పుడు ఇక్కడ పాయింట్స్ చూసినప్పుడు మొదటి పాయింట్ ఏంటి? నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. రైట్. అది నీకు మేలు చేస్తుంది. మూడవది ఏంటి? నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లె వలె ఉంటుంది. 4వ పాయింట్ ఏంటి? నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. 5వ పాయింట్, ఇది పాయింట్ కాదు, మళ్ళా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగు ఈ విధంగా ఆశీర్వదించబడతాడు. అయితే మళ్ళా ఇవి పాయింట్ కాదు. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఇక్కడ పాయింట్ ఇచ్చాడు, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము. అంటే యెరూషలేము క్షేమము ఈక్వల్ టు నీ క్షేమము. నీ చేతుల కష్టార్జితము క్షేమము అభివృద్ధి చెందాలి అని అంటే దేవుని మందిరము క్షేమముగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని మందిరము క్షేమముగా ఉంటుందో అంటే నీ హృదయము దేవునికి భయభక్తులు కలిగి దేవుని త్రోవలలో దేవునికి ఇష్టమైన వాడిగా జీవిస్తావో, ఇప్పుడు చెప్తున్నాడు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. నేను చేస్తున్నాను. కనుక ఒక్కసారి ఈ యొక్క వాక్యము మరి ఇంగ్లీష్ లో ఏమని ఉంది? ఖచ్చితంగా మనము ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలో పదే నేను మీకు నేర్పిస్తున్నాను. కారణం ఏంటంటే రూట్ కి వెళ్ళాలి. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఏమని ఉంది? న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, యు విల్ ఎంజాయ్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లేబర్. చూసారా, నీవు నీ యొక్క చేతుల కష్టార్జితమును బట్టి నీవు సంతోషిస్తావు. నెక్స్ట్, హౌ జాయ్ఫుల్ అండ్ ప్రాస్పరస్ యు విల్ బి. నీవు సంతోషముతో ఆనందముతో నీవు నీ జీవితాన్ని ఉంటుంది. చూసా. అయితే బెరయన్ స్టాండర్డ్ బైబిల్ ఏం చెప్తుంది? ఫర్ వెన్ యు ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లేబర్, బ్లెస్సింగ్ అండ్ ప్రాస్పెరిటీ విల్ బి యువర్స్. అంటే నీ చేతుల కష్టార్జితము నీవు తిన్నప్పుడు ఏమవుతుంది? ఆశీర్వాదము, అదే విధముగా అభివృద్ధి నీది అవుతుంది. అంటే మన ఆశీర్వాదము, అభివృద్ధి మన చేతుల కష్టం మీద కాకుండా మన మనసు ఇష్టం మీద ఉన్నంత వరకు
అంటే చెమటోడ్చేవాడికి, కష్టపడేవాడికి 5,000 పిడికిలి బిగిస్తే అదే ఆయుధముగా మారుతుంది. కానీ మన జీవితంలో ఇక్కడ అన్ని విషయాల్లో జీవితము అని రాయబడింది. మరి జీవించడము ఏంటి, బ్రతుకు ఏంటి? మనము ఇక్కడ ఒక పాట నేర్చుకుంటే ఏం చెప్పబడుతుంది? నీ జీవిత దినములన్నీయు. కనుక మన జీవిత దినములన్నీయు దేవుని గ్రంథంలో లిఖితములాయను. అయితే మరి రూట్కి వెళ్ళాలని చెప్పాను కదా. ఇప్పుడు హెబ్రూ బైబిల్లో ఏమని ఉంది? కీర్తనలు 128:2 ఏమని చెప్తున్నాడు? ద లేబర్ ఎగియా ఆఫ్ యువర్ హ్యాండ్స్ కపెకా. ఏమంటున్నాడు? వెన్ యు ఈట్. చూసారా, నీవు తిన్నప్పుడు అంటే నీ చేతుల కష్టార్జితము నీవు తిన్నప్పుడు హ్యాపీ యూ షల్ బి అండ్ ఇట్ విల్ బి వెల్ విత్ యూ. అంటే అప్పుడు నీకు సంతోషముగా, నీకు ఆనందముగా ఉంటుంది. అంటే నీ చేతుల కష్టార్జితము నీవు తిన్నప్పుడు. నిజంగా మన చేతుల కష్టార్జితం మనం తినగలుగుతున్నామా? చూసారా, అర్థం ఏంటంటే ప్రభునందు ప్రియులరా, ఏమేమి? 1 చెయ్యి జారిపోతుంది, 2 రోగం వస్తుంది, 3 దోచుకునేవాడు తీసుకెళ్ళిపోతాడు, 4 నష్టం వస్తుంది, 5 అప్పుల వాళ్ళు ఎత్తుకుపోతారు, 6 అక్కడికక్కడ ఎక్కడా మనకి సుఖము లేని జీవితాన్ని గడుపుతూ కన్నీటి లోయల్లోనికి వెళుతూ, అంటే మనము చూసినప్పుడు ఈ జీవితాన్ని ఏ విధముగా చూడగలుగుతున్నాము అంటే ఒక్కసారి కీర్తన 127 చూసినప్పుడు, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసం. మహాజ్ఞాని అయిన ప్రసంగి అయిన సొలొమోను రాస్తున్నాడు ఈ కీర్తన. ఏమంటున్నాడు? కట్టువారి ప్రయాసం వ్యర్థమే, ప్రయాసం వ్యర్థమైపోతుంది. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అంటే దేవుడే కాపాడాలి. అయితే వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు ఒక్కొక్కరు మీరు 16 గంటల పైన డ్యూటీలు చేస్తున్నారు. కష్టార్జితమైన ఆహారము తినిచుండుట వ్యర్థం. ఈ కష్టమే తింటున్నావు, కానీ అది వ్యర్థమైపోతుంది. కారణం ఏంటి? మనము ఇప్పుడు ఆలోచిస్తే 4 రకాల గుంపులు జీవితాలు బ్రతుకుతున్నారు. ఎలాగా? నెంబర్ 1, చేతుల కష్టం ఎక్కువ. మన ఆంధ్ర వాళ్ళు కువైట్ లో ఎక్కువ మంది. ఎందుకు కేరళ వాళ్ళు లేబర్కి కాదం వీసాకి రాదు? ఎందుకు ఇంకా అరబ్బోలకి కాదం వీసా లేనే లేదు? ఎందుకు మన ఎక్కువ ఆలోచించండి. కాదం వీసా మీద మనమే ఎందుకు ఎక్కువ వస్తున్నాం అంటే మనము చేతులు కష్టపడితే తప్ప ఆ శక్తి ఇచ్చింది దేవుడని. ఆ చేతులు కష్టపడాలి, నీ పాదములు నిలబడాలి, నీకు ధైర్యం కావాలి అంటే ఎక్కువ మంది లేబరే కదా. అంటే కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళే కదా డ్రైవర్లు, వీళ్ళందరూ లేబరే కదా. రెండవది అంటే 1 శరీరాన్ని, బలాన్ని, బలం ఉన్నంత వరకే కదా. రెండవది మైండ్ని వాడి పనిచేసేవాళ్ళు. అంటే ఈ మైండ్ ఏం చేస్తుంది చెప్పండి? ఇంజనీర్లు, లాయర్లు, డాక్టర్లు వీళ్ళందరూ దేన్ని వాడుతున్నారు? వాళ్ళు కష్టపడరు, వాళ్ళు లేబర్ చేయరు, వాళ్ళ కింద లేబర్ చేసే వాళ్ళు ఉంటారు. కనుక వీళ్ళు మైండ్ని వాడుతున్నారు. ఆలోచించారా? బ్రెయిన్ని వాడుతున్నారు. ఇక 3వ వాడు ఎవరు అంటే ప్యాషన్. హృదయాన్ని నమ్ముకుంటాడు, తనకి ఒక ఆశయము ఏర్పరచుకుంటాడు, ఒక తన మార్గము ఎంచుకుంటాడు, ఆ ఆశయము కోసం అతను నిలబడతాడు. అతను కష్టపడడు, మైండ్ని వాడడు, కానీ తన ఆశయము కోసం ఏమి చేయాలన్నా కూడా సిద్ధంగా ఉంటాడు. ఆశయం మీద బ్రతికే వాళ్ళు ఎక్కువ సోషల్ వర్కర్స్ అవుతారు. వీళ్ళలో ఎంతో మంది మహానుభావులు, చారిటీ పెట్టిన వాళ్ళు, ముఖ్యంగా సేవకులు. వీరు ఇతరులకి సేవ చేయడానికి, ఇతరుల కష్టాల్లో పాలు పంచుకోవడానికి, వారి మేలు కొరకు, తన మేలు కొరకు కాదు, తన దగ్గరికి వచ్చిన వారికి ఏ విధముగా మేలు చేయాలి అనే తాపత్రయం ఉంటుంది తప్ప
నేను నా బిడ్డలు అనే తాపత్రయం ఉండదు. నేను నా చేతుల కష్టార్జితం నేను తిన్నానా నేను పడుకున్నానా అని ఉండదు. నన్ను బట్టి 10 మంది సంతోషంగా ఉన్నారు. ఇక చివరి వాడే మొదటివాడు ఎవరో తెలుసా? ఉండండి, అతను ఎవరో నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు. అయితే ప్రసంగి ఏమంటున్నాడు? మరి మహాజ్ఞాని అయిన ప్రసంగి కదా. ప్రసంగి 1వ అధ్యాయము 1వ వచనం, దావీదు కుమారుడు యెరూషలేము రాజునై ఉండి ప్రసంగి పలికిన మాటలు వ్యర్థమని ప్రసంగి చెప్తున్నాడు. వ్యర్థం 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 వ్యర్థం, సమస్తం వ్యర్థం. దేని కింద? సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన కలుగుచున్న లాభమేమి. చూసారా లాభం ఏంటి అంటే, ఇక్కడ ఏమి చెప్పడానికి తను ప్రయత్నం చేస్తున్నాడు అని మనము చూసినప్పుడు, ప్రభువునందు ప్రియులారా, సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, సముద్రంలో గాలి ఏమీ లేవు. అయితే ఏదో లేచామా, పనికెళ్ళామా, వచ్చామా, తిన్నామా. కనుక ఇక్కడ 13వ వచనము, ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. అయితే దేవుడు పెట్టిన ప్రయాస బహు కఠినమైనది. కాబట్టి సూర్యుని క్రింద జరుగునది సమస్తము గాలికై ప్రయాస పడుచున్నట్లుగా నాకు తోచుచున్నది. కారణం ఏంటంటే, ప్రభువునందు ప్రియులారా, మళ్ళా ఇవే వాక్యాలు 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? ఇక్కడ దేవుని యొక్క కృపని బట్టి తను చెప్పుతున్న మాటలు అంటే, తాను ఎంతగా తన కోసం సమస్తము వెండి బంగారం, ఉద్యానవనాలు, తోటలు, పార్కులు అన్ని 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 కట్టుకుని, నా ప్రాణమా తినుము సాగుము సుఖించుము, నా ప్రాణమా సంతోషముగా ఉండుము అన్నాను. కానీ సంతోషము నాకు నచ్చలేదు అని చెబుతూ, నేను నాకంటే ముందు ఉన్న వారి కంటే గనుడనై అభివృద్ధి పొంది తిని మహాజ్ఞానముతో నింపబడి ఉన్నాను. నా కన్నులు ఆశించినది ఏది నేను నిర్బంధించలేదు. అయితే ఏం రాస్తున్నాడు తెలుసా? నేను చేసిన పని అన్నయు, వాటి కొరకై నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి వివేచింపగా అన్నీ వ్యర్థమైనవి. గాలికి ప్రయాస పడినట్లుగా సూర్యుని క్రింద లాభకరమైనది ఒక్కటి కూడా నాకు దొరకలేదు. కాబట్టి చీకటి కంటే వెలుగు ఎంత శ్రేష్టమైనదో, అదే విధముగా బుద్ధిహీనునికి సంభవించిందే బుద్ధిమంతుడికి నీతిమంతుడికి జరుగుతున్నది. కనుక నాకు వ్యసనము పుట్టెను, నా బ్రతుకు మీద నాకు విరక్తి కలిగింది, నేను పడిన ప్రయాస నాకు నచ్చలేదు. కాబట్టి నేను అసహ్యపడి, కాబట్టి అతడు ఏమి చెప్తున్నాడంటే, ఇక్కడ చెప్పడానికి ఒక్క మాట చూసి మనం ముందుకు వెళితే 20వ వచనం, సూర్యుని క్రింద నేను పడిన ప్రయాస అంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడైతిని. ఎందుకు? ఒకడు జ్ఞానముతో, తెలివితో, యుక్తితో ప్రయాసపడి పనిచేస్తాడు. అయితే ప్రయాస పడని వానికి, చూసారా, ప్రయాస పడని వానికి అతడు ఇచ్చివేస్తాడు. ఇది వ్యర్థం. అంటే ఇప్పుడు 4వ వ్యక్తి ఎవరు? ఏ ప్రయాస పడడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగూ ఆశీర్వదించబడును. తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, యెహోవా వలన ఆత్మలో కపటము లేనివాడు అతడికి, అంటే ఏమని చెప్తుంది? ఇదిగో, నరుని జీవిత దినములన్నీయు శ్రమకరములు, వాని పాట్లు వ్యసనము, రాత్రి ఎందైనా మనస్సుకు నెమ్మది దొరకదు, ఇది వ్యర్థము. కనుక అంటే ఇక్కడితో ఆపుదాము, మరి ముందుకి వేరే వచనాలు. 24వ వచనము 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథం, అన్నపానములు పుచ్చుకునుట కంటే తన కష్టార్జితము చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైనది ఏదీ లేదు, ఇది దేవుని వలన కలిగినని నేను చూసా. దేవుని వలన కలిగింది ఏంటి? అన్నపానం. నిజంగా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అన్నం తినరు, నిద్రపోరు, బాధలు, ఓవర్ థింకింగ్, ఎక్కువ ఆలోచన ఆలోచన ఆలోచన. నేను చెప్తే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. ఎందుకు అంటే,
నీ బిడ్డల 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 కోసం బతుకుతున్నానని చెప్తున్న నీవు బ్రతకాల్సింది నీ జీవితం ఇచ్చిన దేవుని కోసం. ఇదిగో వాక్యాలు చూపిస్తాను, ఓకేనా? కనుక ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఇప్పుడు చెప్తున్నాడు 4వ క్యారెక్టర్. దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానము, తెలివి, ఆనందము అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి భోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇది వ్యర్థము గాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగా ఉంది. చూసారు 4వ క్యారెక్టర్. అంటే మొదటి వాళ్ళు లేబర్, రెండో వాళ్ళు మైండ్తో పనిచేసే ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, వాడు రాడు. మూడవది ప్యాషనేట్ సోషల్ వర్కర్స్. 4వది దేవునికి ఇష్టమైన జీవితాన్ని బ్రతికేవాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఆకాశము నుండి తొంగి చూస్తున్నాడు కదా. దేవుడు లేడని మూర్ఖులు అంటున్నారు కదా, నేను కష్టపడ్డాను, నేను తెలివితో సంపాదించాను. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? కీర్తన 14, అదే విధంగా కీర్తన 53:4 యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు. అంటే దేవా నీవు ఇచ్చావయ్యా, నీవు ఇవ్వకపోతే దేవా నీవు కాపాడాలయ్యా, నీవు కాపాడకపోతే చేతికి అందుతుంది కానీ నోటికి అందట్లేదని ఎంతమంది కదా. కాబట్టి ఈ 2 చోట్ల నాకు భయపడివాడు ఒక్కడో లేడా అని చెప్పబడుతూ, ఇప్పుడు మనకి కావలసిన వాక్యాల్లోనికి వెళ్ళిపోతే ప్రభునందు ప్రియులారా, హగ్గై 2:19 కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఒలీవ చెట్లు ఫలించకపోయాను కదా. అంటే ఎందుకు ఫలించలేదు? యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. అంటే దేవుని యొక్క గొప్ప సైన్యము గొంగలి పురుగులు, మిడతలు, ఆ యొక్క పసరు పురుగులు, చీడ పురుగులు. మరి చెక్కని చెద తినేస్తుంది, ఇనుముని తుప్పు పట్టేస్తుంది, ఆహారం పురుగు పట్టేస్తుంది, ప్రతిదీ చెడిపోయేది దేవుడే పెట్టాడు కదా. కనుక ఇక్కడ దేవుడు చెప్తున్న తన మాట ఏంటో తెలుసా? నేనే నా ద్రాక్ష చెట్లను నేను పాడు చేస్తున్నాను, కూర్చొని అంగలార్చు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పబడుతున్నది, ఆయన యొక్క వాక్యం ఏంటో తెలుసా? భూమి పైరు చెడిపోయాను, కాబట్టి ఏమీ లేవు. ద్రాక్ష చెట్లు చెడిపోయాను, అంజూరపు చెట్లు వాడిపోయాను, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దర చెట్లు, నరులకు సంతోషం ఏదీ లేదు. ఇప్పుడైనా ఉపవాస దినముండి రండి 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 అని యోవేలు గ్రంథము 1వ అధ్యాయంలో ఈ విధముగా చెబుతూ, హగ్గై 1వ అధ్యాయము మనం చూసినప్పుడు ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఏమని చెప్తున్నాడు తెలుసా? హగ్గై 1:6 మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పడి. ఎంతో కష్టపడుతున్నావు కానీ జీతం ఎగరగొట్టేస్తారు, జీతం ఎవరు ఇచ్చినా సగం కట్ చేసేస్తారు. నెంబర్ 2, మీరు భోజనము చేయుచునను ఆకలి తింటున్నావు కానీ నీకు అది ఎక్కట్లేదు, రోగం ఎత్తుకుపోతుంది. పానము చేయుచునను దాహం తెరికి ఉన్నది, బట్టలు కప్పుకొనుచునను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుంది. ఈరోజు మీ జీవితాలు ఇవే కదా. నేను చెబితే అమ్మా దేవుని దగ్గరికి రండమ్మా, అయ్యా లైవ్లో ఉన్నామండి, అమ్మా దేవుని దగ్గరికి రండమ్మా, అమ్మా దేవుని దగ్గరికి రండమ్మా, ఒక్క కానుకిచ్చేయండి అమ్మా దేవునికి. ఎట్లా? మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునండి. అంటే ఇక్కడ నా మందిరమును మీరు ఘనపరచాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి కానీ కొంచెమే పండెను. చూసారా? మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టాను. చూసారా? విస్తారముగా పండాలని చూస్తే కొంచెం పండింది, 2 ఇంటికి తేగా చెదరగొట్టాను,
ఎందుచేత అని యెహోవా అడుగుతున్నాడు. నా మందిరము పాడై ఉండగా. చూసారా? కాబట్టి ఆకాశపు మంచు కురువకి ఉన్నది, భూమి పండకై ఉన్నది. నేను భూమికి పర్వతములకు అనావృష్టి కలుగు చేసి ధాన్యము విషయంలో, ద్రాక్షారసము విషయంలో, తైలము విషయంలో, భూమి ఫలించు సమస్తం విషయంలో, మనుష్యుల విషయంలో, పశువుల విషయంలో, చేతి పనులన్నిటి విషయంలో క్షామము పుట్టించున్నాను, కరువు పుట్టించి ఉన్నాను. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఎప్పుడైతే నీవు మొట్టమొదట రాజ్యమును, నీతిని వెతుకుడి అని చెప్తాడో, ఇక్కడ మీకు కీర్తన 112 మీరు చూసినప్పుడు కీర్తన 128 కంటే ఘనమైనది కీర్తన 112. కీర్తన 128 పెళ్లిల్లోనూ ఎవరికైనా ఆశీర్వచనంలోనూ కంఠస్థం పెట్టి చదువుతుండే వాక్యం. అయితే అక్కడ యెరూషలేము క్షేమము ఈజుకొట్టు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. 1 నీవు ధన్యుడవు, 2 నీ భార్య, 3 మీ పిల్లలు, 4 నీ పిల్లల పిల్లలు. కనుక కీర్తన 128 డివిజన్స్ ప్రకారం నేను మీకు నేర్పించాను. అయితే నీ బిడ్డలు ఏ విధముగా ఉంటారు అని అంటే కీర్తన 112:5 దయాళులు, అప్పిచ్చువారు, భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యం. మనుష్యుల ముందు కాదు, దేవుని ముందు. కనుక కీర్తన 37:25 అంటాడు, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు పెద్దవాడినై ఉన్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఏ రోజు కూడా అప్పు తీసుకోలేదు, అప్పిచ్చేవాడు. నా కఠినమైన బాధల్లో, కఠినమైన ఇబ్బందుల్లో, కఠినమైన జీవిత ప్రయాణంలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడని రుజువు చేశాడు. ఎందుకు చెప్పానో తెలుసా? ద్వితీయోపదేశకాండము 2:7 నీ చేతుల పనులన్నింటిలో నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించెను. అనగా ఈ గొప్ప అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీవు ఎక్కడెక్కడికి వెళ్ళావో దేవుడు ఎరిగి ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాలేదు. అంటే ఇంకా చెప్పాలంటే నా గిన్ని నిండి పొంగి పొర్లేదిగా నా దేవుడు నాకు చేశాడు. నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నేనే కష్టము పడలేదు, కానీ ఒక్కటి చేశాను. చెప్పనా? సీక్రెట్ చెప్పనా? అందుకనే లోకాసు వార్త 12:15 యేసు క్రీస్తు ప్రభుల వారు ఇలా చెప్తున్నాడు, మీరు ఏ విధమైన లోభమునకు, పిసినారితనానికి, చక్కగా మీరు ఆశీర్వాదముగా ఉండాలి అంటే నీవు తింటే బహుశా నీ ఆకలి తీరుతుంది, కానీ నీ బిడ్డలు తింటే నీ కడుపు నిండుతుంది. నిన్ను బట్టి 10 మంది తింటే నీ హృదయం నిండుతుంది. ఎప్పుడైతే నీవు 10 మంది కోసం బ్రతికేవాడుగా ఉంటావో నీలో లోభం రాదు, నీలో స్వార్థం రాదు, నీలో ఏమీ రాదు. ఇంకా ఎలా దేవునికి ఇష్టమైపోవాలా, ఇంకా ఎలా దేవుని చిత్తం ఎరగాల, ఇంకా దేవునికి ప్రభా ఏమిచ్చేయమంటావు ప్రభా 1000 అంతలు వచ్చేస్తున్నాయి ప్రభా ఇది తీసేస్తే కొత్తది వస్తుంది ప్రభా ఇది ఇచ్చేస్తే పంచిపెట్టేస్తే ఇంకోటి వస్తుంది ప్రభా. ఏ రోజన్నా ఈ విధంగా ఉన్నావా? ఎప్పుడు అనుకుంటాను ఐరన్ బాక్స్ ఒకటే ఉంటుంది, అది నాది వాడబడాలి. ఎప్పుడు కొన్ని విధాలుగా నా దగ్గరకు వచ్చి చూసిన వాళ్ళు నాది వాడబడాలి, నాది అన్న మాట. ఎందుకంటే నేనే దేవుని పేరు. ఇక్కడ లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. కారణం ఏంటో తెలుసా? ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు. ఇక్కడ మీకు రూట్ తెలిసింది అంటే నీ సంపద మరి అన్యులకి కలుగుతుంది కదా, మనకి కలిగేది ఏంటంటే అది సంపద, ఇది జీవము. దేవుడు నీకు జీవమునిస్తాడు. కాబట్టి ఇక్కడ చెప్పుతుంది ఒక ఉపమానము, ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది, నీ చుట్టూ ఉన్న వారికి పండుతుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు? అతడు నా యొక్క ఈ కొట్లు, స్టోర్ రూమ్స్ చాలవు కనుక ఏమనుకున్నాడు, ఇంకా గొప్పవైన కొట్లు పెట్టి నా ధాన్యము, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా ఏమన్నాడు, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. కానీ దేవుడు చెప్తున్నాడు, వెర్రివాడా ఏమని, ఈ రోజు నీ ప్రాణము అంటే అప్పటికప్పుడు కాదు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును. కాబట్టి ఈ రోజున నీవు సిద్ధపరుస్తున్నావు నీ బిడ్డలు. నేను ఎంతో మందిని చూశాను,
తల్లిదండ్రులు యవ్వనము నుంచి ఆశలు జీవితము త్యాగము చేసి కళ్ళు కనబడకుండా శక్తి లేకుండా వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళు బయటికి గెండేస్తున్నారు. అందరి విషయము నేను చూశాను. 90% నేను చూశాను. నీవు నీ పిల్లల్ని ఎత్తుకున్నావు, నిన్ను నీ తల్లిదండ్రులు ఎత్తుకున్నారు, నీ పిల్లలు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుంటారు. ఇది జీవిత చక్రం. ఎప్పుడైతే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామం స్తుతించుము, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరుపు. నాకు ఎలాంటి ప్రే రిక్వెస్ట్లు వస్తాయి తెలుసా? అకమ అవసరం అవుతుంది. ఎన్ని మెసేజ్లు పెడతారు, అయిపోద్ది, సంవత్సరం తిరుగుతుంది. మళ్ళీ అప్పుడు అయ్యగారు మీరు అక్కమ్మ కోసం ప్రార్థన చేశారు కదా, ప్రార్థన చేయండి. మరి సంవత్సరం అంతా ఏమైపోయావు? కనీసం ఒక సాక్ష్యం చెప్పావా? కనీసం ఒక డిన్నర్ కానుకిచ్చావా? మళ్ళా అవసరం వచ్చినప్పుడు వస్తారు. ప్రభునందు ప్రియులారా, దేవునితో నడవడము ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? మనిషికి దగ్గరయ్యే కొలది వారి నీచ బుద్ధి, వాళ్ళ స్వార్థ బుద్ధి బయటకు వస్తుంది. ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించబడును గాక, ఇచ్చే దేవా పంచిపెట్టేస్తాను దేవా, దేవా దీవించబడును గాక, నీ చేతుల కష్టార్జితము దీవించబడును గాక, నీ చేతుల కష్టార్జితము దీవించబడును గాక. ప్రభువా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ప్రభువా నీ కోసం బ్రతకాలి నాయనా, బ్రతికినా చనిపోయినా నీ కోసం బ్రతకాలి ప్రభా. ఏమున్నాయి ప్రభా, ఇల్లు కట్టేసుకుంటే నేను చచ్చిపోతే ఏం లాభం ప్రభా? ఏమున్నాయి ప్రభా, ఇల్లు కట్టేసి అక్కడ పెట్టి కువైట్లో జీవితాంతం గడిపి వాస్తు అని అక్కడ ఉంది, కానీ ఇక్కడ ఏం వాస్తు ఉంది ప్రభా? అక్కడ అది తిన్ను ఇది తిన్ను, మరి ఇక్కడ ఏం తింటున్నాం ప్రభా? ఊరుకో ప్రభా. ఏ రోజన్నా పరిశుద్ధుడా, ప్రేమ కలిగించండి, నిత్యముగా మీ దయగలిగిన హస్తాలు. మా ప్రయాస బహు కఠినమైనదని ఆదాముతో చెప్పావు, నీవు ప్రయాసతోనే నేలను చేరతావు. కనుక ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనుల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈ రోజు నుంచి ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి సంపాదించుదుమా కాదు, నా దేవుని కొరకు నేను నిలబడినప్పుడు నాకు ఆయన సమస్తము సమకూరుస్తాడని, నాకు సమకూర్చిన యేసు క్రీస్తు నామములో వీరిని దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి పంపించండి. నేర్చుకోండి అమ్మా, లైక్ చేసి అందరికి పంపించండి అమ్మా, ఇంత మంచి వాక్యం. గాడ్ బ్లెస్ యు ఆల్.